అందరికీ నమస్కారం. మనం సైబర్ క్రైమ్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. సైబర్ క్రైమ్‌లో ప్రికాషన్స్ చాలామంది తీసుకుంటున్నాం అంటున్నారు. చాలా విషయాలు మాకు తెలుసు అని ఫీల్ అవుతున్నారు. కానీ చిన్న విషయాల దగ్గర స్పాంటేనియస్‌గా యాక్ట్ చేయలేక నిజంగానే సైబర్ క్రైమ్‌కి విక్టిమ్స్‌గా మారిపోతున్నారు. సపోజ్ మనకు ఎవరో తెలీదు. వేరే పర్సన్ మన హాట్‌స్పాట్ ఆన్ చేయమని అడిగాడంటే నేనేదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, వాళ్ళకు నిజంగా ఇంటర్నెట్ లేదేమో హెల్ప్ చేస్తున్నాను మనం ఫీల్ అవుతాం. కానీ మనం హాట్‌స్పాట్ వన్స్ షేర్ చేస్తే మన పొటెన్షియల్ క్రెడెన్షియల్స్ లైక్ మన ఏదైనా డేటా, పర్సనల్ డేటా కానీ, క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టీల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మేబీ నిజంగానే అతనికి వైఫై ఉండకపోవచ్చు, కానీ బిఫోర్ యాక్టింగ్ ఇట్ మనం ఆ పొజిషన్లో మనం ఉన్నది కరెక్టేనా, ఆ పర్సన్ నిజంగా నెట్ యాక్సెస్ చేస్తున్నాడో ఇంకేమైనా చేస్తున్నాడో మనం చూసుకోవాలి. ఇవ్వద్దు, ఎవరికి హెల్ప్ చేయొద్దని నేను చెప్పను, కానీ హెల్ప్ చేసి మనము లాస్ట్లో స్ట్రగుల్ అవ్వద్దు. సో ఇంకోటి ఏంటంటే ఇలా అడిగేవాళ్ళు మోస్ట్లీ డఫ్ అండ్ డమ్ అంటే మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు ఉండి వైఫై కొంచెం పాస్వర్డ్ ఇవ్వండి ఇట్లా హింట్ చేసుకుంటూ అడుగుతారు. అట్లాంటి వాళ్ళని మీరు షేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. అలాంటి కేసెస్ కొన్ని వచ్చాయి. సో వన్స్ మీ వైఫై షేర్ చేయడం కానీ, హాట్స్పాట్ షేర్ ఇది ఏదైనా షేరింగ్ ఉన్నప్పుడు మనం షేర్ చేసిన పర్సన్ కరెక్టా కాదా మనకు తెలిస్తేనే షేర్ చేయండి. లేదంటే సింప్లీ చెప్పండి, నో ఐ వోంట్ షేర్. షేర్ చేయను అన్నంత మాత్రాన వాళ్ళే మనను సీరియస్ అయిపోయి చేయాల్సిన అవసరం ఏం లేదు. అది మన ఇష్టము. సో మనం ఫస్ట్ మనం షేర్ చేస్తున్నామంటే మనం ప్రాపర్గా ఉందా లేదా మన సరౌండింగ్స్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏందో మనం కనుక్కోవాలి. థ్యాంక్ యూ సో మచ్.